మెగా ఇంటి కోడలు కాబోతున్న శ్రీలీల. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఒకసారి చూద్దాం. మెగా ఇంటి కోడలు కాబోతున్న శ్రీలీల. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. నిజంగానే మెగా ఇంటి కోడలు కాబోతుందా శ్రీలీల? చూద్దాం. వైరల్ వార్తల్లో నిజమెంత? సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తేజతో పెళ్ళంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అంటే వైష్ణవ్ తేజతో పెళ్ళంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అనేది ప్రశ్న. అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది ఈ వార్త. అధికారికంగా మాత్రం ఎలాంటి కన్ఫర్మ్ లేదు. పుకారుకు కారణం ఇదే. పుకార్లు చాలా వస్తాయి. మరి నిజమెంత? ఆదికేశవ తర్వాత ప్రేమ వార్తలకు ఊపిరి. ఆదికేశవ సినిమా తర్వాత ప్రేమ వార్తలకు ఊపిరి పోసినట్లయింది. అంటే మెగా ఇంటి కోడలు కాబోతుంది అని. కలిసి కనిపించిన ప్రతిసారి కొత్త గాసిప్స్. ఇద్దరు కలిసి కనిపిస్తున్న ప్రతిసారి ఏదో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంటే గాసిప్స్ రావా? ఆ మాత్రం తెలీదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. గాసిప్స్ ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. నిజంగానే మెగా ఇంటి కోడలు కాబోతుందా? 2024 నుంచే డేటింగ్ ప్రచారం. అంటే 2024 నుంచే వీళ్ళిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. సో, మరి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఇద్దరిలో ఎవరు ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు. మరి ఇద్దరు ఎవరు ఇంతవరకు ఎవరు బయట పడలేదు. చెప్పడం లేదు. శ్రీలీల చెప్పింది ఇదే. ప్రస్తుతం నా ఫోకస్ అంతా కెరియర్ పైనే ఉంది. నేనిప్పుడే పెళ్లి చేసుకోను. కనీసం 30 ఏళ్లొచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్తుంది. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్. పెళ్లి వార్తలపై ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పెళ్లి వార్తలపై ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పట్లో పెళ్లాలోచనే లేదు. నా కెరియర్ మొత్తం ఫోకస్‌లో ఉంది. నేను ఫోకస్ అంతా కెరియర్ మీదే పెట్టాను అని చెప్పి ఆమె అంటున్నారు శ్రీలీల. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు అసలు ట్విస్ట్. అవి ఎంగేజ్‌మెంట్ ఫోటోసేనా నిజంగా? ఎంగేజ్‌మెంట్ ఫోటోస్‌కు సంబంధించి ట్విస్ట్ అయితే నెలకొంది. నిజంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందా అని అనుకుంటున్నారు. ఈ వైరల్ ఫోటోలను నిశ్చితార్థం అంటూ ప్రచారం చేస్తున్నారు. అది నిజంగా నిశ్చితార్థానికి సంబంధించినవా? లేక ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయితే తీసిన ఫోటోసా? అని చెప్పి ఆశ్చర్యపోతున్నారనమాట. అసలు ఆ ఫ్రీ ఫ్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోస్ నిజంగా చెప్పాలంటే. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి బ్రేక్ పడిందని చెప్పాలి. అవి ఫ్రీ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోస్ అని చెప్పి చెప్తున్నారు. ఫోటోలతో పుకార్లకు మరింత ఊపునిచ్చిందని చెప్పాలి. ఇద్దరు కలిసి కనిపిస్తున్నప్పుడు కామన్‌గా వీళ్ళిద్దరు లవర్సా? లేకపోతే ఏంటి? త్వరగా పెళ్లి చేసుకోబోతున్నారా? అనే ఊహలు రావడం కామన్. 2026లో మళ్ళీ అదే హడావిడి. జీవిత భాగస్వామి లక్షణాలపై శ్రీలీల వ్యాఖ్యలు. అంటే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనుకుంటున్నారో ఆమె చెప్తున్నారన్నమాట. వైష్ణవ్ తేజ్ పేరు మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు ఆ మాటే ఎత్తలేదన్నమాట. పాత గాసిప్స్‌కు కొత్త రంగులు. సోషల్ మీడియాలో మరోసారి వైరల్ డ్రామా. సోషల్ మీడియాలో అయితే ఈ వైరల్ డ్రామా నడుస్తుంది. నాకు పెళ్లికి సంబంధించి చాలా ఆలోచనలున్నాయని చెప్పి ఆమె చెప్తున్నారు. ఫైనల్ ఫ్యాక్ట్ చెక్. మనం ఫైనల్‌గా చెక్ చేసేదేంటంటే శ్రీలీల మెగా ఇంటి కోడలు నిజమా? పుకారా? అయితే పెళ్లిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. మెగా కుటుంబం స్పందించలేదు. శ్రీలీల టీమ్ కూడా ధృవీకరించలేదు. ఫ్యాక్ట్. ప్రస్తుతం ఇది కేవలం సోషల్ మీడియా పుకారు మాత్రమే. నిజం చెప్పాలంటే ఇటు మెగా కుటుంబం కావచ్చు, ఇటు శ్రీలీల కుటుంబం కావచ్చు ఎవ్వరూ స్పందించలేదు. శ్రీలీల కూడా స్పందించలేదు. ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇది మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఇద్దరు కలిసి ఒక చోట కనిపిస్తే ప్రచారం చేస్తారా? అని కూడా ప్రశ్నలొస్తున్నాయి. కేవలం ఇది మీడియాలో ప్రచారం మాత్రమే అని చెప్పి జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇది ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రచారం మాత్రమే అని ఆమె క్లారిటీ ఇస్తున్నారు, చెప్తున్నారు.